తిరుపతి స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయా? మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ. ఎన్నికలు పూర్తయింది. ఈవీఎంలు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా ఉన్నాయి. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉండేటువంటి ఈవీఎంలు భద్రంగా ఉందా లేదా అనే టెన్షన్ సామాన్యులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి వరుస సంఘటనలు అటువంటి అభిప్రాయాన్ని కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎలా ఉంది అసలు ఈవీఎం సిచ్యువేషను అనేది మనం తెలుసుకోవడానికి పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గరకు వచ్చాం. ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది. ఇక్కడి నుంచి మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి మామూలుగా అయితే 100 మీటర్స్ వరకు కూడా ఎవరైనా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అయితే మహిళా యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కాంపౌండ్ వాల్ కావచ్చు, గేట్ కావచ్చు, ఇవన్నీ కూడా భద్రతకు మరింత సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఈ మెయిన్ గేట్ ఉండడంతో ఇక్కడి నుంచి ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. అక్కడ రిజిస్టర్ కూడా మనం చూస్తే ఒక రిజిస్టర్ మనం చూస్తున్నాం. ఎవరు లోపలికి వెళ్ళాలన్నా కూడా ఈ యొక్క రిజిస్టర్లో నమోదు చేసేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఒక రిజిస్టర్, దీంట్లో రాసి సంతకం పెట్టి వెళ్ళేటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనేది ప్రతి ఒక్కటి కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కొంత 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. ఈ సివిల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు 30 మంది, అలాగే ఏపీహెచ్ పోలీసులు 18 మంది, ఏఆర్ పోలీసులు 30 మంది, సిఆర్పిఎస్ వాళ్ళు 26 మంది, మొత్తంగా ఈ యొక్క భద్రతాపరమైనటువంటి చర్యలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడే పిలువర్తి నానికి సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ వచ్చున్నారు. ఆమెను అడిగి ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఇక్కడ ఈవీఎంల భద్రత విషయంలో మీ యొక్క మీరు నోటీస్ చేసింది 15వ తారీఖు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన రోజు జాగ్రత్తగా లేదు. నేను వచ్చి చూసి వెళ్ళా. మళ్ళీ డిఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసాం అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ పెట్టాం. బయట నుంచి యాక్సెస్ ఇచ్చి ఉన్నారు. మళ్ళీ 2 డేస్ ముందు నేను వచ్చినప్పుడు చూసాను, అన్నీ నీట్గా పటిష్టంగా ఉంది. ఇంకా జాగ్రత్తగా ఉంటే కూడా మంచిది. నిన్న వర్షం పడినప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి స్ట్రాంగ్ రూమ్స్లోకి. సో ఏదో గట్టు కడుతూ ఉన్నారు, ఇంకా కూడా పెండింగ్ ఉంది. అది చూడ్డానికనే వచ్చాను. ముందు కంటే ఇప్పుడు మంచిగానే ఉంది. ఒక హత్యాయత్నం జరిగిన తర్వాత అలర్ట్ అయినారు, మంచిగానే పోతుంది ఇప్పుడు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పత్రికాముఖంగా ఒక రిక్వెస్ట్ కూడా, A10 నుంచి A13 వరకు అమాయకులు ఇరికించేశారు. సో సిట్ అధికారులు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్, అది అక్యూజ్డ్ని, ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తారో చేయరో అది వాళ్ళ ఇష్టం. అమాయకుల్ని బలి చేశారు. వాళ్ళని ఏకంగా రిమాండ్కి కూడా పంపించారు. గత 15వ తారీఖు నుంచి పాపం వాళ్ళ ఒక తల్లి, ఒక భార్య, 4గురికి సంబంధించిన ఆడవాళ్ళు విపరీతంగా ఈ చుట్టూ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. మా ఇంటికి కూడా వచ్చారు. మీరు వెళ్ళి మాట్లాడండి, అధికారులకు చెప్పండి అన్నాం. దయచేసి ఆ 4గురిని వదిలిపెట్టేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఏ రకంగా దీనిలో సంబంధం లేదు. వీళ్ళు ముద్దాయిల్ని ఏం చేసినా పట్టించుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ చెవిరెడ్డికి సంబంధించిన దగ్గర బంధువు ఆ వీడియోలో ఉన్నారు. ఆయన ఇప్పటివరకు ఆయన్ని పైన కేసు కూడా నమోదు కాలేదు అనేటువంటి ఇది ఉంది. చాలా ఉన్నాయి అలాంటివి జరగని, మనం కూడా చూస్తూ ఉన్నాం. మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? అందరి పేర్లు ఉన్నాయి, వీడియో ఫుటేజెస్ ఉన్నాయి. మనం పేర్లు ఇవ్వడం ఏంటి? పోలీసు అధికారుల డ్యూటీ అది. వాళ్ళు ఎవరు ఉన్నారు ఏంటని అరెస్ట్ చేయడానికి, కేసులు నమోదు చేయడానికి. కేసు ఎందుకు పెట్టలేదు? ఇంకా మనం ఇప్పుడు ఈ పాత్రదారులని కాదు కానీ సూత్రాలను పట్టుకురని అంటున్నాం. నాని గారి మీద హత్యాయత్నానికి కుట్ర పన్నారన్నది వాస్తవం. ఈవెన్ సిట్ అధికారులైనా నిరూపించారు, అది రుజువు చేశారు. ఎవరికి దానివల్ల లాభ నష్టాలు ఎవరికి? సూత్రధారులను తీసుకుని వస్తే. ఫైనల్ గా ఒక చిన్న చెప్పండి, స్ట్రాంగ్ రూమ్ భద్రంగా ఉందా లేదా చూసే వీక్షకులకి క్లుప్తంగా చెప్పండి. ఎస్, ప్రస్తుతం భద్రంగా ఉంది, కానీ ఇంకా పటిష్టంగా పెట్టాలి. కరెంట్ ఆఫ్ అయింది. మొన్న సర్వేలెన్స్ క్యామ్స్ లేవు. మా వాళ్ళు షిఫ్ట్ వైజ్ ఇక్కడ వాచ్ చేస్తూ ఉన్నారు. అందరి కంటెస్టింగ్ ఏజెంట్స్ ఇక్కడ ఉండొచ్చు, వాచ్ చేయొచ్చు. ఆ క్యామ్స్ ఉన్నాయి. మొన్న రాత్రి 2 గంటల సేపు పవర్ ఆఫ్ అయింది, మాకు వ్యూవింగ్ లేదు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మాకు లింక్ ఇవ్వలేదండి. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చూసి చెప్పారు అండ్ లాగ్ బుక్ లో రాశారు. మళ్ళీ అది ఇంటరప్షన్. వాళ్ళు ఇన్వర్టర్స్ ఇంకా
అంతే ఉంది ప్రస్తుతానికి. నేను ఇప్పుడు వెళ్ళి చూసి రావాలి. ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే కూడా నేను మళ్ళీ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అది మొత్తంగా విద్యుత్ పరంగా కొంత అంతరాయాలు ఉందనేటువంటి ఇదైతే ఉంది. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వస్తున్నారు. అయితే చెట్లు, వర్షం వచ్చి చెట్లు పడిపోతే ఎలా, ఎందుకంటే ప్రస్తుతానికి ఉండేటువంటి లైన్లు ఇది ఉన్నప్పుడు ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గరనే కూడా ఒక జనరేటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు చెప్పినట్టు పరిస్థితి ఉంది. అయితే దాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదని కూడా తెలుస్తోంది. కాబట్టి విద్యుత్ పరమైనటువంటి అంతరాయాలు లేకుండా పటిష్టమైన భద్రత అయితే కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. వీడియో నటరాజు దినేష్.